నెల్లూరులో సమైక్యవాదులు కథం తొక్కారు. కేసీఆర్ వేషధారణలో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఆకర్షణగా నిలిచాడు. నెల్లూరులో వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి సమైక్య నినాదాలు చేశారు. కళాకారుల దగ్గర నుంచి కూలీల వరకు సమైక్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు. రాజన్న నీవు లేకనే తెలుగు తల్లి కన్నీరు పెడుతోంది అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇక కళాకారులు రకరకాల విన్యాసాలు చేస్తూ డప్పు కొట్టారు. నరసారెడ్డి మందిరం దగ్గరకు చేరుకున్న సమైక్యవాదులు నినాదాలతో హోరెత్తించారు. సమైక్య ఉద్యమంలో మహిళలు, యువత ఎక్కువగా కనిపించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ, టీడీపీలే కారణమని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ రోజు మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం తన కాళ్ల కింద చొప్పుల్లా టీఆర్ఎస్ బోగస్ పార్టీని తొక్కిపెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నంత కాలం ఎవరు కూడా ఈ అడ్డగోలు విభజనకి పాల్పడాల. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక అసమర్థుడు, వెన్నెముక లేని వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక బృహన్నల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరని చెప్పని సోనియా గాంధీ దుర్మార్గంగా సీమాంధ్రుల భవిష్యత్తును మొత్తం కూడా కాల రాస్తూ ఈ రోజు అడ్డగోలు విభజనకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని ప్రతి వీధి సమైక్య నినాదాలతో హోరెత్తింది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని నెల్లూరు ప్రజలు స్పష్టం చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.